కేటీఆర్ ఏంద్రా ఇట్లా తయారైండు? ఫేక్ ఓటింగ్లు, ఫేక్ రేటింగ్లు, అంత సిల్లీగా అనిపిస్తలేదు? ఏ తన సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేసిండు, గది ఫారెన్ కంట్రీలో చేసిండు. ఇట్లాంటి చిల్లరేసాలు వేయడం గీడ కరెక్ట్ కాదు. దిగజారిపోయారా? ఫేక్ కోటింగ్లు, ఫేక్ వేషాలు, ఫేక్ బతుకులు. ఈ ఫేక్ నా ఎలా 10 ఏళ్లు పాలించింది. ఛీ! అయినా ఫామ్ హౌస్ లో పరిపాలన ఇష్టమా, ప్రజల వద్దకు పరిపాలన ఇష్టమా? అంటే సెన్స్ ఉన్నోడు ఎవడైనా కేసీఆర్ కోటేస్తాడా? అందుకేగా అడ్డంగా దొరికిపోయారు. ఇంకా బరువు కూడా పోగొట్టుకునే. నాకెందుకో కేటీఆర్ సాఫ్ట్వేర్ అంటే చిరాక్ అయితుంది. చిచ్చి, మన సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరువు తీశాడు. వీడు మళ్ళీ సీఎం అవుతాడంట. 10 ఏళ్లు చేసింది చాలదా? ఐటీ మంత్రిగా నేను పెద్ద తోపుని అని చెప్పి 7 ఏళ్లలో 25,000 కోట్లు తెచ్చాడు. అదే రేవంత్ అన్న పొలిటీషియన్ అయ్యుండి కూడా ఒక పాలసీ మేకర్ గా 1,80,000 కోట్లు తెచ్చాడు. ఎవర్రా గ్రేట్? రేవంత్ అన్నే గ్రేట్. ఐటీ మస్తు బగాయిస్తుంది. యా